హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ స్కూళ్ళ విస్తరణ అసలు ఇక గల్లీకి ఒకటి ఇట్లా పుట్టగొడుగులా వెలిసిపోయినట్టు అన్ని ఇట్లా ప్రతి ఒక్క జిల్లాలో కానివ్వండి గల్లీకి ఒక స్కూల్ని ఇష్టం ఉన్నట్టుగా అందరు పెట్టేస్తున్నారు. మరి అప్పటి నుంచి అధికారులు కానివ్వండి ఎవ్వరు ఏం స్పందించడం లేదు. మరి సరే అన్ని స్కూళ్ళు పుట్టుకొచ్చినాక స్కూల్లో మరి ప్రాపర్ ఫెసిలిటీస్ ఉన్నాయా అంటే అవి లేవు. ఎక్కడైనా కూడా దేశం కానివ్వండి రాష్ట్రం కానివ్వండి బాగా ఉండాలంటే జనాలు ఎప్పుడు కూడా ఒకటే ఆశిస్తారు, ఏంటంటే వైద్యమును విద్య ఉచితంగా వస్తే దేశం కానివ్వండి రాష్ట్రాలు కానివ్వండి చాలా బాగుంటుంది. ఈ ఉచిత పథకాలు ఏవైతే ఇస్తున్నారో అవి జనాలను సోమరిపోతు చేయడం తప్ప వాటి నుంచి వచ్చేది ఏముండదు. ఒక మనిషి బయటికి పోయి మంచిగా తను బాగుపడాలి అనుకుంటే విద్య చాలా అవసరం. అలాంటప్పుడు గవర్నమెంట్లు కూడా ఈ విద్య వైద్యం పైన ఉచితాలు కానివ్వండి లేకుంటే ఈ ప్రైవేట్ స్కూల్ అరాచకాలు కూడా ఎవరు కూడా అరికట్టలేకపోతున్నారు. పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాలంటే కూడా ఒక సర్టన్ ఏజ్ ఉంటుంది. 4 years తర్వాత పిల్లల్ని స్కూల్లో వేయాలని చెప్పి చట్టాలు కూడా ఉన్నాయి. మరి వాటిని కూడా ఉల్లంఘిస్తూ నడక రాకముందే పిల్లల్ని కూడా తీసుకుపోయి స్కూళ్ళల్లో వేసేస్తాను. ఇప్పుడేమో మళ్ళీ కిట్నర్ గార్డెన్ అని చెప్పి ప్లే స్కూల్ అని చెప్పి ఇష్టం ఉన్న రకరకాల పేర్లతోని వింత పేర్లతోని స్కూల్లో పెడుతున్నారు. మళ్ళీ వాటికి కూడా ఏమైనా తక్కువ ఫీజులు ఉన్నాయంటే లేవు. వేలకు ఫీజులు లక్షలు పెడుతున్నారు. మరి ఇన్ని ప్రైవేట్ స్కూళ్ళు వస్తున్నాయి, ప్రైవేట్ స్కూల్లో సదుపాయాలు ఉన్నాయా? పిల్లలకు బందర దొడ్లుల్లో ఎట్లా అంటే అసలు ఒక గాలి రావడానికి కూడా జాగ లేకుండా కుక్కేస్తున్నారు పిల్లలందరినీ. ఎండాకాలం వస్తే ఎంత సఫకేషన్ ఉంటుందంటే ఇక అర్థం, ఇక ఆడున్న వాళ్ళ పిల్లల బాధ అంత ఘోరంగా ఉంటుంది. పేరెంట్స్ని మభ్యపెట్టి చిన్నపిల్లలది అయితే అసలు హైలైట్ ఉంటుంది. ఏంటంటే మన రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఒకటి. చిన్నపిల్లలకు ఎట్లా అంటే ఇక వాళ్ళకు మార్క్స్ వేసినాక స్టార్లు పెట్టడం, పిల్లలు మీ అబ్బాయి చాలా యాక్టివ్గా ఉన్నాడు అది అనగానే ఇక పేరెంట్స్కి ఎనలేని ఆనందం వస్తుంది. ఎందుకంటే పిల్లలు చదువుతున్నారు, పిల్లలు మంచిగా చదవాలి, వాళ్ళు ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పి ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటుంది. దానిపైన వాళ్ళు ఎంతైనా కూడా ఖర్చు పెడతారు. కానీ అది ప్రాపర్గా అందుతుందా? చదువే ఇంపార్టెంటా? ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానివ్వండి ఇంకా ఏమి ఇస్తున్నారు స్కూల్స్లో, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే కదా. కొంతమంది పిల్లలు ఏంటంటే చదువు కాకుండా మిగతా యాక్టివిటీస్లో ఇంట్రెస్టెడ్ ఉంటాడు. మరి పేరెంట్స్ అది ఆలోచించకుండా ఇంతసేపు 24 గంటలు చదువు పెద్ద అయినాక ఇంజనీరింగ్ జాబ్ చేయి, సాఫ్ట్వేర్ జాబ్ చేయి, అంతే. అవే ఉన్నాయా బయట? ఇంకేం లేవా? మనం చూసుకున్నట్లయితే 10th తర్వాత ఒక పిల్లల లైఫ్ ఎప్పుడైతే డిసైడ్ అవుతుందో 10th తర్వాత తను తీసుకున్న స్టెప్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. కానీ 10th తర్వాత ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏం కోర్సులు ఉన్నాయి, 10th తర్వాత ఏం చేస్తే ఎటు పోతే గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ఏ కోర్స్ చేస్తే గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి, అది ఎవ్వరికి కూడా అవగాహన లేదు. స్కూల్లో కూడా వీళ్ళు చెప్పారు. ఎంతసేపు వీళ్ళు మన కాలేజ్లో ఇన్ని ప్లేస్మెంట్స్ వచ్చినాయని డప్పు కొట్టుకోవడానికే తప్ప మరి పిల్లల భవిష్యత్తు ఏంది, వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉందని ఎంతసేపు పేరెంట్స్ అడగరు, ఇటు కాలేజ్ వాళ్ళు స్కూళ్ళు కూడా చెప్పారు. వీళ్ళకి ఎంతసేపు పైసలు కావాలి, అలా స్కూల్స్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేసుకోవడమే కావాలి, అంతే. గవర్నమెంట్ కూడా ఆలోచించాలి, ప్రజాప్రభుత్వం కూడా అధికారుల పైన జర గట్టి నజర్ వేయండి. అసలు ఏం చేస్తాను? వాళ్ళు ఇచ్చే పైసలకు ఈ అధికారులు ఎవరు కూడా పనిచేయడం లేదు. మన డైలీ ఇంకా వాస్తవానికి ఏంటంటే అక్కడ ప్రైవేట్ స్కూల్లో జరిగే అరాచకాలు ఏవైతే ఉన్నాయో బయటికి రానివ్వరు. చాలా మంది కూడా బయటికి వస్తే అసలు ప్రైవేట్ స్కూల్ అనేవే ఉండవు. ఫుడ్ కానివ్వండి, హాస్టల్లో ఫెసిలిటీస్ కానివ్వండి, అసలు ఒక స్కూల్ కానీ కాలేజ్ కానీ కట్టడానికి కొన్ని నామ్స్ ఉంటాయి. యూనివర్సిటీకి యూజీసీ నామ్స్ అని ఇంకా అన్ని ఆ నామ్స్ ఎవ్వరు కూడా పాటించడం లేదు. కొన్ని యూనివర్సిటీలు అది చెప్పనక్కర్లేదు, ఓపెన్గా అందరికి తెలిసిందే. పైసలు ఇచ్చి యూనివర్సిటీ అనే పేరు తెచ్చుకున్నారు వాళ్ళు. ఆడ చూస్తే యూజీసీ నామ్స్ ఉండవు, ఫైర్ సేఫ్టీ కూడా ఉండదు ఆ కాలేజీలలో. పిల్లలకి ఏమైనా అయితే అయినప్పుడు చూసుకుందాంలే అని చెప్పి అనుకుంటారు వీళ్ళు మళ్ళీ ఫీజులకు మాత్రం మంచిగా దున్నుతారు. ఫ్రీ వైఫై అంటారు, ఆడ వైఫై ఉండదు. ఇక స్కూళ్ళ విషయానికి వస్తే ఇంత ఘోరంగా అంటే స్పోర్ట్స్ పీరియడ్ అంటారు, స్పోర్ట్స్ పీరియడ్ ఉండదు.
పిల్లలు ఇప్పుడు నిజంగా చూసుకున్నట్లయితే వీక్ అయిపోతుండ్రు. చిన్న చిన్న ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి కూడా 10 పుస్తకాలు ఇచ్చి పెద్ద పెద్ద బ్యాగులు వేసి 1వ ఫ్లోర్ 2వ ఫ్లోర్లు ఎక్కుడైంది. కొంచెమన్నా సెన్స్ ఉండాలి అసలు ప్రైవేట్ స్కూల్ యజమానులు ఎవరైతే ఉన్నారో. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకా అకాడమిక్ ఇయరే స్టార్ట్ కాలే అప్పుడే ఫీజుల వసూలు స్టార్ట్ చేయడం మొదలుపెట్టండి. మళ్ళీ దాంట్లో ప్రాపర్ టీచర్స్ ఉన్నారా అంటే అది లేదు. ఈ చిన్నపిల్లలకు చెప్పడానికి అంత హై ప్రొఫైల్ టీచర్స్ ఎందుకు, నార్మల్గా ఏదో ఏబిసిడీలు చెప్పేటోళ్ళని పట్టుకరని అని చెప్తారు. మళ్ళీ ఇలా ఫీజులు మాత్రం గట్టిగా దొరుకుతారు. ఆ టీచర్లకు కూడా ఏమి ఇచ్చేది ఉండదు మళ్ళీ. అందుకే గవర్నమెంట్ స్కూల్లో కొన్ని చాలా మంచిగా అనిపిస్తుంది. ఏంటంటే అక్కడ ఉన్న టీచర్లు కూడా వాళ్ళందరికీ క్వాలిఫైడ్ టీచర్స్, వాళ్ళకు పిల్లల మెంటాలిటీని బట్టి అంటే వాళ్ళు చేసిన కోర్సులు అట్లే ఉంటాయి, అవి ఉండాలి కంపల్సరీ. గవర్నమెంట్లో పనిచేసే టీచర్లకు వాళ్ళ డిగ్రీస్ని చూస్తే వాళ్ళకు జాబ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎట్లుంటుంది అంటే పిల్లల మెంటాలిటీ, ఏ పిల్లగాడు ఎంత చదువుతాడు, వాళ్ళకి ఎట్లా చెప్తే అర్థమవుతుంది ఏందనే దానిపైన వాళ్ళకి అవగాహన ఉంటుంది. అందుకే వాళ్ళకి అంత శాలరీస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో అట్లా ఉండదు. కొన్ని కాలేజెస్లో అయితే చాలా మంది తెలుసు, సీనియర్ లెక్చరర్స్ అని ఉంటారు, జూనియర్ లెక్చరర్స్ అని ఉంటారు. సీనియర్ లెక్చరర్స్ క్వాలిఫైడే, కానీ వీళ్ళకన్నా జూనియర్ లెక్చరర్సే ఇలా అరటి పండు ఒలిచి మరి నోట్లో పెట్టి చెప్తారు. అంటే అంత ఈజీగా అర్థమైపోతుంది స్టూడెంట్స్కి కూడా. స్కిల్స్ ఇంపార్టెంట్. వీళ్ళకి ఎంతసేపు మా దగ్గర క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారని చెప్పుకోవడానికే తప్ప వాళ్ళతో వచ్చేది లేదు పోయేది లేదు. డప్పు కొట్టుకోవడం ఎంతసేపు, మా దాంట్లో ఇంత ప్యాకేజ్ వచ్చింది, మా దాంట్లో ఇన్ని ర్యాంక్స్ వచ్చాయని చెప్పుకోవడానికే తప్ప ఆడ ఏం ఉండదు. మరి అవే ర్యాంకర్ స్టూడెంట్స్ బయటికి పోయి ఏం చేస్తున్నా అంటే ఏం లేదు, మళ్ళీ ఎవరు ఏం సపోర్ట్ ఉండదు. చదువుకోవాలనుకుంటే పిల్లలు ఎక్కడైనా కూడా ఏ స్కూల్ అయినా కూడా చదువుకుంటారు. మరి వాళ్ళు కూడా ఎలా చెప్తున్నారు ఏందనే దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మా కాలేజ్లో ఇన్ని ప్లేస్మెంట్స్ వస్తున్నాయంటే ఆ పిల్లల ఎబిలిటీ అది. మీరు ఎంత చొరవ అయితే చూపుతున్నారో పిల్లల ఎబిలిటీ కూడా దాంట్లో ఉంటుంది. కానీ ప్రైవేట్ స్కూల్ అరాచకాలు మాత్రం ఒక కొలిక్కి తీసుకురావాలి. ఎందుకంటే అడ్డగోలుగా అడ్డమైన ఫీజులు వీళ్ళు వసూలు చేస్తున్నారు. అసలు వాళ్ళు వసూలు చేసే ఫీజులకు వాళ్ళు ఇచ్చే ఎడ్యుకేషన్కి నిజంగా చెప్పాలంటే పొంతననే లేదు. అంతగానం పైసలు పెడుతున్నప్పుడు పేరెంట్స్ కూడా ప్రశ్నించాలి, మీరు ఓన్లీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా, పిల్లలకి ఇంకేమైనా నేర్పిస్తున్నారా అని. మీ ఏరియాలోనే చూసుకోండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఏరియాలో ఉన్న స్కూల్స్ని మీరు చూడండి. అక్కడ ఒక ప్రాపర్ గ్రౌండ్ ఉందా, పిల్లలకు ఏమైనా యాక్టివిటీస్ నేర్పిస్తున్నారా, పిల్లలు క్లాస్ రూమ్లో ఎలా కూర్చున్నారు, ఇరుకిరుగ్గా కూర్చున్నారా, లేదా వాళ్ళకు గాలి ఆడుతున్న జర కొంచెం కంఫర్ట్గా ఉన్నారా ఏందనేది ఒకసారి అడగండి. మీరు అన్ని లక్షలు కడుతున్నప్పుడు మీ పిల్లాడు చదువు గురించనే కాదు, జర తనన్న బాడీ అయినా కొంచెం యాక్టివ్గా ఉండాలి కదా. ఎవరు కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు తినే తిండి కానివ్వండి, పిల్లలు ఇప్పుడు బాగా జంక్ ఫుడ్కి అలవాటు పడ్డారు. మరి ఆ స్ట్రెంగ్త్, ఆ ఎబిలిటీ, ఆ ఇమ్యూనిటీ పవర్ పిల్లలకు నార్మల్గా మనం పెద్దలకు పిల్లలకు కంపేర్ చేసుకుంటే పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఆ ఇమ్యూనిటీ పవర్ని ఇంకా పెంచుకొని వాళ్ళు కూడా మంచిగా ఉండాలనుకుంటే స్కూల్లో ఒకటే ఆధారం. స్కూళ్ళల్లో వీళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ ఏమైనా వేసినప్పుడే జర పిల్లగాడు కూడా కొంచెం స్ట్రెంత్ అయి ఉంటాడు. అవేముండవు, డప్పు కొట్టుకోవడానికి అంతే. కొన్ని స్కూల్స్ కొంతమంది 100లో 1 2 స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఫీజులు ఉన్నా కూడా కొంతమంది హార్స్ రైడింగ్ అని, స్విమ్మింగ్ అని స్కూల్లోనే ఉంటుంది అదంతా. మరి అట్లా అని చెప్పి అందరూ వాటికి ఎఫర్ట్ చేయలేరు కదా. ఆలోచించుకోవాలి ప్రైవేట్ స్కూల్స్ మీరు కూడా. అసలు ఎందుకు మరి అన్ని గణం పైసలు పెట్టుకొని రాజకీయాలలోకి వచ్చి పైసలు నాశనం చేసుకోవడానికి తప్ప ఏం లేదు మీరు చేసుకునేది. బడుల అవి బందెల దొడ్ల ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేట్ స్కూళ్ళు, లక్షల ఫీజులు వసూలు, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న స్కూళ్ళు. తెలంగాణలో ప్రతి ఏటా కొన్ని వేల కొత్త స్కూళ్ళు. మరి అధికారులు ఏం చేస్తారు? వీళ్ళకి పైసలు వస్తాయి కాబట్టి వీళ్ళు సైలెంట్గా కూర్చున్నారు. మీ వరకు వచ్చేదాకా మీకు తెలియదండి, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే లంచాలు తీసుకొని వీళ్ళందరిని వదిలేస్తున్నారో మీ పిల్లలకైనప్పుడు మీకు ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. గవర్నమెంట్ స్కూల్లో కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమన్నా ఇష్యూ అయితే ఇక అందరు ఎగబడతారు ఇట్లా పోయి, మీడియా వాళ్ళైనా ఎవరైనా కూడా. ప్రైవేట్ స్కూల్లో ఏమన్నా ఇష్యూ అయితే బయటికి కూడా రానియరు. గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాలి ఈ విషయం. తెలిసి ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఒకటి ఆలోచించుకోండి, గవర్నమెంట్ స్కూల్స్లో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి ఏమన్నా ఇష్యూ అయితే వెంటనే ఇట్లా మొత్తం వైరల్ చేస్తారు కదా. మరి ప్రైవేట్ స్కూల్లో జరిగే అరాచకాల పైన ఎవరెందుకు రెస్పాండ్ కారండి? అక్కడ ఎంతమంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు, ఎంతమంది ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతున్నారు, ఇవన్నీ ఎందుకు ఎవరు ప్రశ్నించారు? ఎందుకు అంటే ప్రైవేట్ స్కూల్లో లంచాలు ఎక్కువ ఇస్తారు కాబట్టి వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోరు.
ప్రతి ఒక్కరు ప్రైవేట్ స్కూల్ ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అనేది నామ్స్ ఉంటాయి. ఎవ్వరు కూడా పాటించకుండా ఇష్టానుసారం స్కూల్ పెట్టేస్తున్నారు. ఒక అపార్ట్మెంట్లో ఫ్యామిలీ ఉండాల్సిన చోట అపార్ట్మెంట్లో ఇల్లు, కాలేజీలు, స్కూళ్ళు పెట్టేస్తున్నారు. ఒక ఫైర్ సేఫ్టీ ఉండదు, ఒక లిఫ్ట్ యాక్సెస్ ఉండదు, పార్కింగ్ చేయడానికి ఏం సదుపాయాలు ఉండవు, మెయిన్ రోడ్ పైన మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఒక షాపింగ్ కాంప్లెక్స్లు వీళ్ళు మార్చేస్తాను ఇష్టానుసారం. వరంగల్లో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా షాపింగ్ కాంప్లెక్స్కి పెట్టాల్సిన కాంప్లెక్స్లను వీళ్ళు లీజుకి తీసుకొని ఆడ కాంప్లెక్స్ నడకపోతే అలా కాలేజీలు పెడుతుండ్రు, వీళ్ళు కాలేజీలు స్కూళ్ళు పెడుతుండ్రు. ఆడ లిఫ్ట్లు ఉండవు. 5, 6, 7 అంతస్తుల ఫ్లోర్లను పిల్లలు బడాబడ మూటలు వేసుకొని ఎక్కాలి. వాళ్ళు ఈవినింగ్ ఇంటికి వచ్చే వరకు అడ్డం పడిపోతారు. ఇక ఆ పుస్తకాల్లో ఏమున్నాయంటే ఏముండవు. మళ్ళీ అన్ని గనం ఎందుకు ఇస్తున్నారు మరి, దానివల్ల వీళ్ళకి ఏమైనా వస్తుందా నాలెడ్జ్ అనేది అయితే ఇక వాళ్ళకే తెలియాలి. మరి దాని మందం అంతగానం ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు, అంతగానం చదువు చెప్తున్నాం మీరు అన్నప్పుడు జనరల్ నాలెడ్జ్ అడిగినా కూడా చెప్పలేకపోతున్నారు వాళ్ళు. చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జరిగే జనరల్ నాలెడ్జ్ గురించి కూడా వాళ్ళకి అవగాహన ఉండదు. ఎంతసేపు ఇప్పుడు ఏదో పట్టుకున్నారు, ఐఐటి, ఎంసెట్ అని చెప్పి పట్టుకున్నారు. స్కూళ్ళలోనే నేను నేర్పిస్తాను. ఏం అవసరం అండి అసలు పిల్లలకు అంతగానం? వాళ్ళకి ఆ ఏజ్లో ఏం కావాలో అదే నేర్పియండి, ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఏ ఏజ్లో ఏం నేర్పాలో అది నేర్పిస్తే సరిపోతుంది. పేరెంట్స్ కూడా ఎవరు ఏం అడగరు. మరి వాళ్ళకైనా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉందా, మ్యూజిక్ సైడ్ ఇంట్రెస్ట్ ఉందా ఏందనేది. ఎంతసేపు పెద్దగైనాక ఇంజనీరింగ్, అమెరికాకు. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తలేమా ఎట్లున్నదో? ఆడ ఏం ఉండదు. పోయినన్ని రోజులు ఇక చెప్పుకుంటే చాలా గలీజ్ ఉంటుంది. ఆడ ఏం చేస్తారు ఏందనేది. ఆడ కాకుండా ఇక్కడ కూడా మంచి సదుపాయాలు ఉన్నాయి. ఈడ కూడా కావాలి అనుకుంటే జాబ్ ఒకటే కాదు, బిజినెస్లు పెట్టుకోవచ్చు, ఎంటర్ప్రెనర్స్ కావచ్చు, చాలా ఉన్నాయి. వాటిపైన ఎవరు ఎందుకు ఏం మాట్లాడరు? ఎందుకంటే అవి నేర్పిస్తే ఎక్కడ అటు సైడ్ డైవర్ట్ అయ్యి మళ్ళీ మాకు ర్యాంకులు రావో, మళ్ళీ మాకు ప్లేస్మెంట్స్ చెప్పుకోవడానికి. ఇప్పుడు నార్మల్గా యూనివర్సిటీస్ ఎట్లుంటుంది అంటే వీళ్ళు ఈ ప్లేస్మెంట్స్ చూపించుకొని మళ్ళీ అడ్మిషన్స్ చేసుకోవడం జరుగుతుంది. పిల్లలందరినీ బిజినెస్ చేయండి అని చెప్తే, లేదా జాబ్స్ ఒకటే కాదు ఇంకా చాలా కూడా ఉన్నాయని చెప్తే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ప్లేస్మెంట్స్ వీళ్ళకి రావు కదా. అప్పుడు వీళ్ళకు మళ్ళీ అడ్మిషన్స్ రావడానికి ప్రాబ్లం అవుతుంది. అరే మీ దాంట్లోకి వెళ్ళి ఎవరు ప్లేస్ కాలేదు కదా అంటే వీళ్ళు చెప్పుకోవడానికి ఉండదు. లేదు మా దాంట్లోకి వెళ్ళి కలెక్టర్లు అయినరు, ఐఏఎస్లు అయినరు, మిలిటరీలు ఉన్నారు, ఇవి చెప్పుకోరు ఎవరు. వన్స్ ఒకరు మంచిగా గొప్ప స్టేజ్కి పోయినాక, ఒకరు ఫీల్డ్లో జర మంచిగా సక్సెస్ అయినాక అప్పుడు కాలేజ్కి తెప్పించుకొని వీళ్ళు మా కాలేజ్లోనే చదువుకున్నారని చెప్పి మళ్ళీ స్పెషల్ పట్టా ఇస్తారు. అప్పుడు అర్థం చేసుకోవాలి, జర కొంచెమన్నా ఉండాలి. ఇంతసేపు ఇలా బిజినెస్లు పెంచుకోవడానికి ఇవన్నీ టాటిక్స్, ఇవన్నీ కూడా బ్రాంచీల మీద బ్రాంచీలతో కార్పొరేట్ స్కూళ్ళు, అరకొర సౌకర్యాలు, గాలి కూడా ఆడని గదులు, 3-4 అంతస్తుల భవనాలు, పిల్లలను గొర్రెల మందల్లా కుక్కేస్తున్నారు. ప్లే గ్రౌండ్లకు దిక్కు లేదు, ప్రశాంతమైన వాతావరణం అసలే ఉండదు. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వెలుస్తున్న స్కూళ్ళు, జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో కూడా అనేక ప్రైవేట్ స్కూళ్ళు, ఇబ్బడి ముబ్బడిగా ప్లే స్కూళ్ళు, ఉద్యోగాలు చేసుకునే వారి పిల్లల కోసం పెద్ద ఎత్తున ప్లే స్కూళ్ళు. ఈ ప్రైవేట్ స్కూల్లో అందరూ వీళ్ళంటే టార్గెట్ చేసిండ్రు. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు మంచిగా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి పిల్లల్ని చూసుకోవడానికి టైం ఉండదు. మరి కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అంత పెరిగింది కాబట్టి తప్పట్లేదు. మరి ఏం చేస్తారు? ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు మంచిగా అదొక బిజినెస్ అయింది. మరి వీళ్ళు కూడా ఆలోచించాలి. ఒక సర్టెన్ ఏజ్ వచ్చినాక పిల్లల్ని స్కూళ్ళల్లో బళ్ళల్లో వేస్తే ఒక అర్థం ఉంటుంది, బాగుంటుంది. ఆడు నడక రాకముందే తీసుకుపోయి స్కూల్లో వేసేస్తాను ఇష్టానుసారం. ఇక పేరెంట్స్ ప్రేమ ఏడ దొరుకుతుంది, తల్లి ప్రేమ ఏడ దొరుకుతుంది, తండ్రి ప్రేమ ఏడ దొరుకుతుంది. వాళ్ళకు మంచి చెప్పేటోళ్ళు ఎవరు ఉండరే. ఇక స్కూల్లో ఏది ఉంటే అదే, ఆడ ఏది నేర్చుకొస్తే అదే. మళ్ళీ మా పిల్లోడు మంచిగా చదువుతలేడు, మా పిల్లోనికి ఏం యాక్టివిటీస్ వస్తలేవు అని చెప్పి వీళ్ళే అనుకుంటారు. మళ్ళీ అరే స్కూల్లో వేసినాం కదా మీరే చూసుకోవాలి కదా అంటారు. వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఇంటికి వచ్చినాక పిల్లలు ఎట్లుంటారు ఏందనేది పేరెంట్స్ పైనే ఆధారపడి ఉంటుంది. మీరు ఎన్ని లక్షలు పెట్టి మొత్తం ఆడనే వదిలేస్తే కష్టం. ఇక అక్కడ నుంచి వెళ్ళి సగం వస్తే మిగతా సగం పేరెంట్స్ దగ్గర నుంచి వెళ్ళి కూడా పిల్లలు ఎలా ఉండాలి ఏందనేది వీళ్ళు కూడా చెప్పాలి. ఇక మీరు జీవితాంతం మీరు మీ జాబ్స్ పైన వాటిపైన బిజీ అయిపోతే పిల్లలకే కష్టం అయిపోతుంది. ఇక మీ పిల్లలు మీ చేతులు ఉండరు, ఆ ప్రేమ అనేది దొరకదు ఇక వాళ్ళకు. గల్లీ స్కూళ్ళలో వేలకు వేల ఫీజులు, కార్పొరేట్ స్కూళ్ళలో లక్షలకు లక్షలు వసూలు. జనవరి నుంచే కార్పొరేట్ స్కూళ్ళలో అడ్మిషన్లు, వేలకు వేల అడ్వాన్సులు, ట్యూషన్ ఫీజులు. అకాడమీ ఇయర్ పూర్తి కాకుండానే దోపిడి మొదలు. ఎక్కడికక్కడ ఇబ్బడి ముబ్బడిగా అడ్మిషన్ల జోరు. ఇప్పుడు అడ్మిషన్లు తీసుకుంటే కొంత తగ్గింపు, ఇప్పుడున్న ఫీజులు తర్వాత పెరగవచ్చు, ఆలస్యం చేస్తే సీటు దొరక్కపోవచ్చు. ఇవి ప్రైవేట్ స్కూళ్ళు సాగిస్తున్న ప్రకటనలు. కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా కనీస శిక్షణ లేని టీచర్లే ఎక్కువ.
ఇది వాస్తవం. ఇది నిజంగా చెప్పాలంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో శిక్షణ లేని టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చాలా మంది ఉన్నారు. మళ్ళా వీళ్ళు చేస్తున్న ప్రకటనలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు కనుక మీరు అడ్మిషన్ తీసుకోకపోతే సీట్లు అయిపోతాయి. వీళ్ళు కుక్కే క్లాస్ రూమ్లలో తీసుకొని కనుక పిల్లలందరినీ ఇష్టం ఉన్నట్టు కుక్కుడే, మళ్ళీ ఏముండదు. మళ్ళీ దీనికి సీట్లు అయిపోతాయి అవి అని చెప్పి ప్రకటనలు చేస్తారు. ఆడేముండదు వాస్తవంగా. పేరెంట్స్, అదే అంటున్నా కదా, పేరెంట్స్ ఆలోచన విధానం మారితే మీ పిల్లలు కూడా బాగుంటారు. ఎక్కడ ఎడ్యుకేషన్ బాగుంది, ఎక్కడ ఏందనేది ఆలోచించుకోవాలి. ఇష్టం ఉన్నట్టు స్కూల్లో వెలుస్తున్నాయి కదా, వాళ్ళు ప్రకటనలు మంచిగా ఇస్తున్నారని చెప్పి మీరే కనుక తొందరగా చేసిన అనుకోండి, ఇక మీకే ప్రాబ్లం అవుతుంది. మళ్ళా పిల్లలు ఇక్కడ మా దగ్గర ఉంటే ఇక్కడ ఖరాబ్ అవుతారు అని చెప్పి ఇష్టం లేకున్నా కూడా తీసుకెళ్లి హాస్టల్స్లో పడేస్తారు. మళ్ళీ వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ అయినప్పుడు లబోదిబ్బం అని చెప్పి కొట్టుకుంటారు, వీళ్ళు బాధపడతారు. ఇక ఇక్కడ ఉండి కూడా పిల్లల్ని మంచిగా చూసుకోవచ్చు. అది ఇప్పుడు అందరు అలానే అనట్లేదు, ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కరిది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో ప్రపంచం మొత్తంలో మనం చూసుకున్నట్లయితే ఏ ఒక్కరి మెంటాలిటీ ఏ ఒక్కరితో మ్యాచ్ కాదు, ప్రతి ఒక్కరిది అలాగుంటుంది. అలాంటప్పుడు ఆలోచించాలి. అందరు చదివేటట్టు నా పిల్లగాడు చదువుతాడు అనుకుంటే చాలా తప్పది. అందరు ఉన్నట్టు, ప్రతి ఒక్కరు ఉన్నట్టు ఎవరు కూడా ఉండరు. పిల్లలనే కాదు, పేరెంట్స్ కానివ్వండి, దేశంలో జనాలు ఎవరున్నా కూడా ఒకరి మెంటాలిటీ ఉన్నట్టు ఇంకొరి మెంటాలిటీ, వాళ్ళ బిహేవియర్ కానీ ఎప్పుడు కూడా సేమ్ ఉండదు, ఎక్కడ ఉండదు. ఏదో ప్రపంచం మొత్తంలో ఒకరు ఇద్దరు లెక్క ఉంటే ఉండవచ్చు. ఇలాంటి విషయాల్లో జర జాగ్రత్తగా ఆలోచించండి. ప్రైవేట్ స్కూళ్ళు కూడా మీరు చేసే అరాచకాలు ఏవైతే ఉన్నాయో నేటి రాత్రి కూడా వాటిని బయటికి తీయడం జరుగుతుంది. మీరు వసూలు చేస్తున్న అడ్డగోలు ఫీజులు ఏవైతే ఉన్నాయో మరి వాటికి తగినట్టుగా మీ దగ్గర ఫెసిలిటీస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇంకేమైనా యాక్టివిటీస్ ఉన్నాయా లేవా అనేది, మరి అధికారులు ఎవరైనా యాక్షన్ తీసుకుంటున్నారా దానిపైన లేదా అనే దానిపైన కూడా నేటి రాత్రి 100% ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అడ్మిషన్ల సీజన్ రాబోతుంది. వీళ్ళకు ఇక మొత్తం ఇక దర్వాజాలు తెరిచి కూర్చుంటారు ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ. గవర్నమెంట్ కూడా ఈ అధికారుల పైన అట్లే ప్రైవేట్ స్కూళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్ అందరికీ కూడా ఇదే వాళ్ళకు అడ్మిషన్ల టైం. ఈ టైంలోనే వాళ్ళు ఏం చేస్తారు, జర మీకు ఆఫర్స్ ఇస్తామని చెప్పి పేరెంట్స్ అందరినీ కూడా ఇలా సైడ్ రప్పించుకుంటారు. మరి అడ్డగోలుగా బిజినెస్లు చేస్తారు. వాళ్ళు ఇచ్చేదానికి మళ్ళీ వీళ్ళు ఆడిట్లు చూపించుకునే దానికి, అకౌంట్లో వచ్చిన దానికి మళ్ళీ క్యాష్లో ఇచ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బుక్కులు అని చెప్పి అవ్వని చెప్పి, యూనిఫామ్లు అని చెప్పి అవ్వని చెప్పి అన్ని ఇప్పుడే పైసలు లాగేస్తున్నారు వీళ్ళు. దీనిపైన ఒక నియంత్రణ రావాలి. ఎప్పుడైతే సామాన్యునికి మంచి విద్య అందుతుందో రాష్ట్రం కానివ్వండి, దేశం కానివ్వండి, అప్పుడే బాగుంటుంది. విద్యా వైద్యం ప్రజలకు కావాల్సినది. మంచి విద్య, మంచి వైద్యం, ఇది ఎవరైతే అందిస్తారో వాళ్ళను ప్రజలు కూడా ఎల్లప్పుడూ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. మనం చూస్తలేమా, ఒక గురువు అని, ఒక డాక్టర్ అని ఎంతమంది వాళ్ళకు సేవ చేసిన వాళ్ళకు ఇప్పటికి కూడా కొలుస్తూ ఉంటారు గురువులను. అలాంటి వాళ్ళు కావాలి మనకు. అలాంటి వాళ్ళు కావాలి అంటే నియంత్రణ కావాలి. అది ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ చేతిలోనే ఉన్నది. జరా ప్రైవేట్ స్కూళ్ళ పైన ఒక కన్నేయండి. వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు వసూలు చేసే అడ్డగోలు ఫీజులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒక నియంత్రణ తీసుకురండి. నిజంగా నేను ఓపెన్గా చెప్తున్నా, తప్పేం కాదు. వాళ్ళు వసూలు చేసే ఫీజులకు, వాళ్ళు ఇచ్చే సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అస్సలు పొంతననే లేదు. ప్రైవేట్ స్కూల్ ఆగడాలు ఏవైతే ఉన్నాయో వాటికి వెంటనే బ్రేకులు వెయ్యాలి రేవంత్ రెడ్డి గారు. అట్లనే ప్రజలు, జనాలు, పేరెంట్స్ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ప్రశ్నించండి. వీళ్ళు ఏం పెద్ద అదేం కాదు. మీరు ప్రశ్నిస్తే వాళ్ళు కూడా జర తగ్గుతారు. పిల్లలకు స్పోర్ట్స్ ఇంపార్టెంట్, మ్యూజిక్ ఇంపార్టెంట్, ఇంకా ఏ యాక్టివిటీస్ ఉన్నా కూడా అవన్నీ కూడా నేర్పించాలని చెప్పి అడగండి. చదువు ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. జర ఒక్కసారి బయటికి పోయినాక ప్రపంచం ఎట్లుందనేది ఆలోచించుకోండి. దాన్ని బట్టి మీ పిల్లల్ని మీరు పెంచండి. అప్పుడే ఎడ్యుకేషన్ అనే కాకుండా తను బయటికి పోయినా నా కాలపైన నేను ఏం చేసైనా బతకచ్చు అనే ఒక ధైర్యం వస్తుంది పిల్లలకి. దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మీరు స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఏ స్కూల్ బాగుంది, పిల్లలు అక్కడ ఎలా కూర్చుంటున్నారు, ఆ ఫుడ్ కానివ్వండి, వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫుడ్ కానివ్వండి, క్లాస్ రూమ్స్ ఇరుగ్గా ఉన్నాయా, బాగా ఉన్నాయా, అవన్నీ కూడా ఆలోచించి మీ యొక్క ముందడుగు అయితే వేయండి. బీఆర్ఎస్ రథోత్సవ పాటను ఆవిష్కరించిన పార్టీ అధినేత కేసీఆర్ మరి ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ కు సంబంధించిన సభ జరగబోతుంది, భారీ బహిరంగ సభ.
తెలంగాణ ఇంత బంగారు తెలంగాణ మారింది, మనకు తెలంగాణ రావడానికి కూడా కారణం ఎవరు అంటే చిన్న బుడ్డోని అడిగినా కూడా కేసీఆర్ గారనే చెప్తారు. మరి ఈ సభను కూడా సక్సెస్ చేయాలని చెప్పి కేసీఆర్ గారు ప్రతి ఒక్క నాయకులతో వాళ్ళకు సూచనలు ఇస్తూ ముందుండి నడిపిస్తున్నారు. మరి ఈ సభకు ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా లక్షల మంది ప్రజలను తరలించాలని చెప్పి కూడా కేసీఆర్ గారు చెప్పడం జరుగుతుంది. మరి ఈ సభ తర్వాత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఏందో అనేది వేచి చూడాలి. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయినాక ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఫస్ట్ టైం జనాలలోకి రాబోతున్నారు. ప్రజలందరూ కూడా చాలా ఎగ్జైటింగ్ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏమన్నా మలుపు తిరగబోతుందా ఏందా అనేది ఏప్రిల్ 27 తర్వాతనే జనాలందరూ కూడా వేచి చూడాలి.